అందరికీ నమస్తే అండి. ఈరోజు కర్రీ దోసకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి. రొయ్యల్ని శుభ్రంగా చేసి వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దోసకాయ చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేగుతున్న దాంట్లో టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. వేగుతున్న దాంట్లో 2 స్పూన్లు సాల్టు, చిటికెడు పసుపు, కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడుకుతున్న దాంట్లో 2 స్పూన్లు కారము, కొద్దిగా వాటరు మూత పెట్టి ఉడికించుకోవాలి. పక్కన 2 స్పూన్లు నూనె వేసి కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేయించుకోవాలి. వేగిన రొయ్యల్ని ఈ కర్రీలో కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.